ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు రాత్రి స్వామివారు బంగారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన జయజయధ్వానాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కోన ప్రాంతం పులికించిపోయింది. హనుమంతుడు భక్తికి, శక్తికి, నిస్వార్థ సేవకు మారుపేరు. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని సైతం హనుమంతుడు తన భక్తితో శాంతింపజేస్తాడని భక్తుల నమ్మకం. ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల అహంకారం నశించి మనశ్శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పెంచలకోనలో బంగారు హనుమంత వాహనంపై స్వామివారిని దర్శించిన భక్తులు పునీతులయ్యారు. విద్యుత్ దీపాల కాంతుల్లో సువర్ణ కాంతితో మెరిసిపోతున్న వాహనంపై స్వామివారి దివ్య మంగళ రూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, కోలాటాల నడుమ స్వామివారి ఊరేగింపు ఆలయ మాడవీధుల్లో సాగింది. భక్తులు అడుగడుగున నీరాజనాలు పట్టి గోవిందనామ స్మరణతో స్వామివారిని పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు.